గ్రాఫిక్స్ మహిమతోనో లేదా విజువల్ ఎఫెక్ట్స్తోనో ఒకే వ్యక్తి ఒకే సమయంలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నట్లు చూపించటం మనకు తెలుసు. కానీ ఎలాంటి మ్యాజిక్ లేదా సాంకేతికత అవసరం లేకుండా నిజ జీవితంలోనే ఒకే ఒక్క అడుగుతో ఒక రాష్ట్రం దాటి మరో రాష్ట్రంలోకి ప్రవేశించే అరుదైన భౌగోళిక వింత మన భారతదేశంలోనే సాధ్యమైంది. మహారాష్ట్ర, గుజరాత్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న నవాపూర్ రైల్వే స్టేషన్ ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఒకే రైల్వే ప్లాట్ఫామ్ పైన నిలబడిన ఇద్దరు వ్యక్తులు వేర్వేరు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటూ మాట్లాడుకునే వీలుండటం ఇక్కడ ప్రత్యేకత. ఈ స్టేషన్ ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఇక్కడ ప్లాట్ఫామ్ మీద ఉన్న ఒక పొడవైన చెక్క బెంచి సగం గుజరాత్లో ఉంటుంది, మిగతా సగమేమో మహారాష్ట్రలో ఉంటుంది. ఈ బెంచ్ మధ్యలో ఒక తెల్లటి గీత గీసి ఒకవైపు గుజరాత్, మరోవైపు మహారాష్ట్ర అని రాసి ఉంటుంది. దానిపైన మీరు మీ స్నేహితులు పక్కపక్కనే కూర్చున్నారనుకోండి, మీరిద్దరూ వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నట్టే లెక్క. ఆ బెంచ్ వెనక గోడపైన ఒకవైపు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటో, మరోవైపు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఫోటో ఉండి బోర్డును స్పష్టంగా చూపిస్తాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రయాణికులు రైలు ఎక్కడానికి టికెట్ కొనే కౌంటర్ మహారాష్ట్ర భూభాగంలో ఉంటే, ఆ స్టేషన్ మాస్టర్ కూర్చునే రూమ్, లాజిస్టిక్ ఆఫీస్ మాత్రం గుజరాత్ పరిధిలో ఉంటాయి. చివరికి వీళ్ళ కరెంటు బిల్లులు కూడా రెండు వేరువేరు రాష్ట్రాల నుంచి వస్తుంటాయి. ఈ స్టేషన్ దాదాపు 800 మీటర్ల పొడవు ఉంటుంది. ఇందులో 500 మీటర్లు గుజరాత్లో, 300 మీటర్లు మహారాష్ట్రలో ఉంటుంది. ఇంతేకాదు, ఈ స్టేషన్కు ఏదైనా ఒక పొడవైన రైలు వచ్చి ఆగినప్పుడు ఆ రైలు ఇంజన్ ఒక రాష్ట్రంలో ఉంటే, వెనక ఉండే కొన్ని బోగీలు పూర్తిగా ఇంకో రాష్ట్రంలో ఉంటాయి. ఇక్కడ మైక్లో అనౌన్స్మెంట్లు వింటే తల తిరిగిపోతూ ఉంటుంది. హిందీ, ఇంగ్లీష్తో పాటు గుజరాతీ, మరాఠీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ అనౌన్స్మెంట్లు వినిపిస్తూ భలే ఫన్నీగా ఉంటుంది. మహారాష్ట్రలో రైలు టికెట్ కొనుగోలు చేసి గుజరాత్లో వేడివేడి టీ తాగడం అంటే భలే తమాషాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ రెండు రాష్ట్రాల చట్టాలు వేరువేరుగా ఉండటం వల్ల ఈ స్టేషన్ పరిధిలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు తలెత్తుతుంటాయి. గుజరాత్లో మద్యపానం నిషేధం, అంటే అది డ్రై స్టేట్ అంటుంటారు కదా. కానీ మహారాష్ట్రలో అది లీగల్. ఎవరైనా చేతిలో మందు బాటిల్ పట్టుకొని గుజరాత్ వైపు ఉన్న బెంచ్ మీద కూర్చుంటే అది నేరం అవుతుంది. అదే జస్ట్ ఒక్క అడుగు వేసి మహారాష్ట్ర వైపు ఉన్న బెంచ్ మీద కూర్చుంటే అది లీగల్ అయిపోతుంది. అందుకే గుజరాత్ సరిహద్దు గ్రామాల్లోని కొందరు మద్యం తాగిన తర్వాత సేఫ్గా మహారాష్ట్ర పరిధిలోకి వచ్చే ప్లాట్ఫామ్ ఫ్యాన్ల కింద ప్రశాంతంగా పడుకుంటారు. అంతేకాదు, ఇక్కడ ట్రాక్ మీద ఏదైనా ప్రమాదం జరిగినా లేదా ఎవరైనా చనిపోయినా అది ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తుందో తేల్చడానికి స్టేషన్ మాస్టర్కు పెద్ద తలనొప్పి వస్తుంది. గుజరాత్ పోలీసులు వస్తే ఇది మా పరిధి కాదు, మహారాష్ట్రది అంటారు. మహారాష్ట్ర పోలీసులు వస్తే లేదు గుజరాత్ పరిధిలోనిది అని గంటల తరబడి సర్వేలు చేసుకుంటూ కూర్చుంటారు. ఒకసారి రైల్లో ఓ గర్భిణీ స్త్రీ మహారాష్ట్ర వైపు ఉన్న ప్లాట్ఫామ్ మీద బిడ్డకు జన్మనిస్తే జస్ట్ 500 మీటర్ల దూరంలో ఉన్న గుజరాత్ పరిధిలోని హాస్పిటల్కు ఆమెను తరలించారు. భౌగోళికంగా ఇవి రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ఒకే స్టేషన్ పేరుతో కలిసిపోయి ఉన్న ఈ సుందరమైన ప్రదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ఒక అందమైన ప్రతీక లాంటిది.